రాంపల్లి డబుల్ బెడ్రూమ్ ఎలక్షన్ ఆపాలని కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల నుండి ఎలక్షన్ ఖర్చుల కోసం 300 ఇవ్వాలని డిసిఓ వెంకటరెడ్డి తెలిపారు. రమకృష్ణ అనే వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ, తను ఒక్కో వ్యక్తి నుండి 300 తీసుకుంటున్నారని, యూనుస్ కుట్రాపూరితంగా ఆరోపణలు చేస్తున్నాడని, కావాలని నాపై ఆరోపిస్తూ నా ఇంటి వద్దకు వచ్చి గొడవకు పాల్పడ్డాడు. యూనుస్ అతని అనుచరులు సొసైటీలో కొంతమందికి పోగుచేసి త్రిబుల్ అరార్ సంస్థపై ఆరోపణలు చేస్తున్నాడు. డబుల్ బెడ్రూమ్ బ్లాక్ సొంత కక్ష త్రిబుల్ అరార్ సంస్థపై చూపిస్తున్నాడని రామకృష్ణ తెలిపారు. ఈ సంఘటనకు త్రిబుల్ ఆర్ఆర్ సంస్థకు ఎటువంటి సంబంధము లేదని తెలిపారు. రాబోయే కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు ఆపాలని కొన్ని రోజుల నుండి యూనుస్ అతని అనుచరులు ప్రయత్నాలు చేస్తున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. త్రిబుల్ అరార్ సంస్థ చాలా రోజుల నుండి రాంపల్లి డబుల్ బెడ్రూమ్ ప్రాంతానికి అభివృద్ధి దిశలో తీసుకెళ్తుంది. ₹1 ఎవరి నుండి ఆశించకుండా తమ సొంతం ఖర్చులతో మానవసేవ మాధవసేవ అనే విధంగా డబుల్ బెడ్రూమ్ నిరుపేద లబ్ధిదారులకు సహాయం అందిస్తున్నారు. ఈ సంస్థ రానున్న రోజుల్లో షాపింగ్ మాల్, బస్తీ దవాఖానా, పాకశాలలు, మెరుగైన రవాణా సౌకర్యం, మంచిటి సౌకర్యం ఇలాంటి మరెన్నో సేవలు చేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ బ్లాక్లో చదువు రాని బ్లాక్ సభ్యులకు సొసైటీ మెంబర్షిప్ ఫామ్ ఫ్రీగా ఇస్తూ ఫామ్ నింపి ఇస్తున్నప్పటికీ అది ఓర్వలేక రామకృష్ణ అనే వ్యక్తిపై నిందలు వేస్తున్నారని సొసైటీ సభ్యులు కూడా ఆరోపించారు. హలో, చెప్పండి అంకుల్. ఏం లేదు. ఇప్పుడు 25 ఉంది కదా, ఏంది ఎట్లది? ఏంది 25 ఉంది ఎట్లా అంటే? ఇప్పుడు దాంట్లో వాడు దీపక్ నీవు ఇద్దరు ఉన్నారు కదా. అవును. ఇప్పుడు దాని గురించి ఏమన్నా ఫైనల్ అయిందా? ఫైనల్ ఏంది, ఆయననే ప్రెసిడెంట్. అది రిజిస్ట్రేషన్ అని రిసిప్ట్లు పెడుతుండు. మరి ఆ రిసిప్ట్లు రిజిస్ట్రేషన్ అందరు మేము ఉన్నాం కదా, మేము చెప్పినట్టున్నా కూడా ఆయన వినకుండా రిసిప్ట్లు పెడితే ఎట్లా? కలుపుకొని పోయి నేను ప్రెసిడెంట్ అని చెప్పినప్పుడు యూనిస్ అన్ని వెనక నుంచి సపోర్ట్ చేస్తా వస్తుండంట. నాకు యూనిస్ పెట్టిండు అంటాడు. దాని గురించి నీకేం ఇంట్రెస్ట్ ఉందా చేయాలని? అది ఇంట్రెస్ట్ ఉంటేనే కదా నేను ప్రెసిడెంట్ అని చెప్తున్నది. ఎందుకు గ్రూపులు అందరు అడుగుతారు, అన్న ఆయన లాంగ్వేజ్ బాగలేదు, ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతుండు, మీరు ఈ విధంగా మాట్లాడుతారు కనుక మీరే సపోర్ట్ చేస్తామని జనాలందరూ కాల్ చేస్తారు అక్కడి నుంచి. మీరు చూడండి అమ్మా ఆయన ఎట్లా మాట్లాడుతాడు అనేది మీరు గ్రహించుకోండి, మీరు పెట్టుకోండి. నలుగురు వచ్చినప్పుడు సమాధానాలు చెప్పండి. మీరు మంచి ఎవరు చేస్తారు చెడ్డ ఎవరు చేస్తారు అనేది గుర్తు చేసి పని చేయండి అని చెప్పిన. చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉంది అంటే నేను మనం ప్రెసిడెంట్ అన్నప్పుడు చేస్తామనే కదా ముందుకు వచ్చింది. సరే, ఇప్పుడు వేరే ఒక దారి ఉంది. ఏంటి దానికి ప్రెసిడెంట్ నామమాత్ర ప్రెసిడెంట్ నువ్వు ఉంటావు. కలెక్షన్ వాడే చేస్తాడు, దాన్ని మొత్తం అన్ని చేసుకోమను. నేను అదే చెప్పిన, నేను ప్రెసిడెంట్ గా ఉంటా, నువ్వు అన్ని కలెక్షన్ చేసుకో, ప్రతి లెక్క ఏం పెడుతున్నావు, ఎంత ఖర్చు పెడుతున్నావు, దేనికి పెడుతున్నావు అనేది స్టేట్మెంట్ ఇస్తుండాలి, దీంట్లో గ్రూప్ లో పెడుతుండాలి అని చెప్పిన. అవన్నీ మనకు వద్దులే కానీ వాడు ఏం చేసుకున్నా పర్లేదు, వాడు గ్రూప్ లో కలెక్షన్ ఎంతన్నా చేసుకుని ఎంతన్నా ఖర్చు పెట్టి మామూలుగా పబ్లిక్ చెప్తా, మనకి చెప్పే అవసరమే లేదులే. కానీ అయితే ప్రెసిడెంట్ గా నిన్ను ఉంచుతాము, ఇన్ఛార్జి తర్వాత వాడు ట్రెజరర్ అను, ఇన్ఛార్జి అను, వైస్ ప్రెసిడెంట్ అను, ఈ మూడిట్లో ఏదన్నా కానీ దాన్ని వానికి హ్యాండ్ అవుట్ చేస్తాం అన్నమాట. అయితే దీనికి యూనిస్ గాని ఒప్పిస్తున్నాను నేను. రామకృష్ణ మాత్రం ప్రెసిడెంట్ గా ఉంటాడు. అవును. మిగతా బ్లాక్ అంతా వాడే చూసుకోను, మాకేం అవసరం లేదు అంతే. ప్రెసిడెంట్ గా మాత్రం ఆయన పేరు ఉంటుంది అని చెప్పిన. అంతే. సరే, వాడు దానికి ఒక ప్రపోజల్ పెట్టిండు. ఓకే. ఏమంటే నాకు 1 నెల రోజుల వరకు 50,000 కావాలి. హలో, చెప్పండి అంకుల్. ఇప్పుడు యూనిస్ వచ్చిండు, మాట్లాడతానంటుండు. ఏం మాట్లాడాలంట? क्या जी, थोड़ी तकलीफ में हूँ बोल के हेल्प मांगा जी मैं। नहीं यूनिस भाई, मैं थोड़ा घर खरीदा, मेरा परेशान अलग है। मेरे को पैसे जरूरत है, मैं अंकुल को मांगेंगे सोच रहा हूँ।
30,000 जी। मैं हो सका तो 15 डेज में रिटर्न देता हूँ। ओनली 30,000 अन्ना मेरे को। मैं ये पैसे के बारे में आने को बंद कर दिए। एक अरे भाई महेश मैं के बारे में सुनो महेश जी से मेरे को मतलब नहीं है। मेरे को तुम सीधे हाथ से दे तो मैं डामे हाथ को नहीं मालूम होता, वैसा लाके तुम्हारे हाथ में रख देता हूँ। वो भी इनूस कैसा है सही तुम्हारे को तो मालूम ही मैं है। इनूस ऐसे इज्जत बात को नहीं मरता। है, ऐसा नहीं। हाँ। मैं क्या बोलना चाह रहा हूँ, देने के तो मैं देता था। अंकुल హలో ఉదయము పీస్ఫుల్ ఉన్నావా? కొంచెం ప్రోగ్రామ్ ఉన్నా అంకుల్ చెప్పండి అన్నా नमस्ते। అన్నా హలో नमस्ते भाई, इनूस बोल रहा हूँ। యోనిస్ भाई बोलो 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 ना भैया, आप बोले ना। 11 तक जरा ना कुछ भी ना కోసం भाई आज प्रोग्राम है, उसको रात में फोन करा अन्ना मेरे को अब तो नहीं होता, थोड़ा टाइम लगता बोल रहा। जल रही थी थोड़ा मेरे को। टाइम लगता ठीक है ना మీరు గాడి నడు అమ్మా ఈ మీకు ఈ అప్లికేషన్ మీకు ఎందుకోసం ఇచ్చినా దేనికోసం ఇచ్చినా ఒకసారి మీరు వివరంగా చెప్పండి అమ్మా. ఇక్కడ నా మీద లేని బండారు వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కొందరు. మీరు ఎందుకు జరిగిందో మీరు స్వయంగా మీ నోటి మీరు చెప్పండి. మేమైతే చదువు రాదని రాపించుకోవడానికి వచ్చినాం, కానీ మేమైతే డబ్బులు మట్టుకు ఇవ్వలేదు. డబ్బులు అయితే ఇవ్వలేదు. మా ఫామ్ ఫిల్అప్ చేయించుకోవాలి కాబట్టి చేయించుకోమని వచ్చినాం మేము అంతే. పైసలు మమ్మల్ని అడగలేదు, మేము ఇవ్వలేదు. మేము వచ్చినందుకు భద్రం. అదే నాకు చదువు లేదు, నేను పేపర్లు తీసుకున్నాను అప్లికేషన్. సార్ చేత నీ చేత రాసుకుంటున్నానమ్మా అంతే. మేమే తీసుకోవాలి ఇలా పైసలు. ఆయన అడిగిండ్రా డబ్బులు మీకు ఏమని? అడగలేదు, మేము ఇవ్వలేదు. మమ్మల్ని అడగలేదు అసలు పైసలు. ఫామ్ గురించి కూడా డబ్బులు, అదే ఫామ్ గురించి కూడా డబ్బులు తీసుకున్నాను అంటున్నారంట. ఏం లేదు, ఫామ్ కి ఏమైనా డబ్బులు తీసుకుంటా? ఏం తీసుకోవాలి. బయట ఇంకా 5,000 రూపాయలు పెట్టి తీసుకోరు, కానీ మేము సార్ తెచ్చిన రాసి గమ్ చేసి సార్ గారు చెప్పడం వల్ల వెంకటరెడ్డి సార్, నేను స్వయంగా అప్లికేషన్ నాకు వాట్సాప్ లో పెట్టడం జరిగింది. వెంకటరెడ్డి సార్ గారు సొసైటీ అక్కడి నుంచి నేను ఫామ్స్ చాలా మందికి డబ్బులు పేదవాళ్ళు ఉంటారని వాళ్ళకి డబ్బులు అడగకుండా నేను జిరాక్సులు చేయించుకొని వచ్చి వీళ్ళకు ఫ్రీగా అప్లికేషన్ ఇచ్చి వాళ్ళకు రాసి ఇవ్వడం కూడా జరుగుతుంది. నేను ఇక ఎన్ని ఫామ్స్ తెచ్చాను, 100 రాసి ఇచ్చిందే మోసమైంది. రాసి ఇచ్చినందుకు నన్ను ఈ విధంగా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. డబ్బులు తీసుకున్నారని పుకారు చేసి ఇక్కడ వాళ్ళు ఇన్ఛార్జీలు 500 డబ్బులు తీసుకొని కాజేస్తున్నారు. పేద ప్రజల సొమ్ము తిని ఇక్కడ మోసం చేస్తున్నారు. వాళ్ళని పట్టించుకోకుండా మేము స్వయంగా న్యాయంగా ఈ యొక్క అప్లికేషన్ తెచ్చిచ్చి ఎవరి దగ్గర రూపాయి తీసుకోకుండా రాసిచ్చినందుకు, ఇలాంటి పుకారాలు చేస్తున్నందుకు వాళ్ళపై తగిన చర్యలు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే వాళ్ళని కాదని ఇక్కడ వచ్చి రాసుకుంటున్నారని తిడుతున్నారు. అదే ఏమని తిడుతున్నా, మీరు డబ్బులు ఇచ్చారేమో అందుకే వాడు రాపించుకుంటున్నారేమో అంటున్నారు. మేము ఇవ్వలేదు, అప్పుకారులు ఎందుకు లేపాలా? ఓకే అమ్మ, మీరు ఈ విషయం మీరు పోలీస్ స్టేషన్ దగ్గర కూడా వచ్చి వాళ్ళు పిలిస్తే వచ్చి చెప్పండి. మేమైతే పైసలు ఇవ్వలేదు. బిల్డింగ్ నెంబర్ ఏది? మన బిల్డింగ్ నెంబర్ చెప్పండి. బిల్డింగ్ బ్లాక్ నెంబర్ చెప్పండి. 25 బ్లాక్. బట్ రామకృష్ణ నాకు ఏమి ఇవ్వలేగా పైసలు. అంతేనా? మంచి చెప్పండి అమ్మా, మీరైతే ఏం పైసలు ఇవ్వలేదు కదా, ఆయన కావాల్సుకొని మీరు జబర్దస్త్ తీసుకోలేదు కదా, మీరు ఇస్తేనే తీసుకోండి కదా, ఆయన మీరు ఇవ్వలేదా? రాస్తుంటే డబ్బులు తీసుకుని